ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పలు అంశాలపై కూటమి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలతో జగన్ కు ఎదురు దెబ్బలే తగులుతున్నాయని అన్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ అంశం మాత్రమే వాళ్లకు దొరికిందని, అయితే ఆ అంశంలో కూడా ప్రజలు వాళ్లకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ఢిల్లీ స్థాయిలో కూడా పీపీపీ విధానంపై అధ్యయనం చేయాలని ఎంపీలకు సూచించారు. కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని చూస్తే అది కూడా విఫలమైందన్నారు. గుర్తింపు పెరుగుతున్న కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుందని, రాష్ట్రంలో ఇంకా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పలు అంశాలపై కూటమి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలతో జగన్ కు ఎదురు దెబ్బలే తగులుతున్నాయని అన్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ అంశం మాత్రమే వాళ్లకు దొరికిందని, అయితే ఆ అంశంలో కూడా ప్రజలు వాళ్లకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ఢిల్లీ స్థాయిలో కూడా పీపీపీ విధానంపై అధ్యయనం చేయాలని ఎంపీలకు సూచించారు. కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని చూస్తే అది కూడా విఫలమైందన్నారు. గుర్తింపు పెరుగుతున్న కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుందని, రాష్ట్రంలో ఇంకా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలకు సూచించారు. సీఎం చంద్రబాబు పలు అంశాలపై కూటమి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు కేంద్ర మంత్రులను గెలిచారు. మొదట కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిశారు. కొద్దిసేపు క్రితమే మరో కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్, ఆయన కూడా షిప్పింగ్ హార్బర్ అండ్ షిప్పింగ్ మంత్రి సోనోవాల్ కలిశారు. ఈ ముగ్గురు మంత్రులను కలవడానికి ముందు పార్టీ కార్యాలయానికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తొలిసారిగా పార్లమెంట్ లో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయానికి వచ్చి అక్కడ ఎంపీలందరితో కూడా ఆయన మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలతో పాటు కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో కూటమి ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సుమారు 40 నిమిషాల పాటు ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో జగన్ కి ఎక్కువ ఎదురుదెబ్బలు తగిలాయి. ఒక్క వైద్య కళాశాల పీపీపీ వ్యవహారం మాత్రమే వాళ్ళకి దొరికింది. ఇక వాళ్ళు రాజీ చేయడానికి ఏమి విషయాలు వాళ్ళకి దొరకలేదు. ఆ విషయంలో కూడా ప్రజలు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని చూశాడు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. ఢిల్లీ స్థాయిలో కూడా పీపీపీ విధానంపై అధ్యయనం చేయాలని ఎంపీలందరినీ కూడా సీఎం కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా పీపీపీ విధానం ఉంది, దాన్ని ఏ విధంగా ఏపీలో అమలు చేస్తున్నామన్నది జాతీయ స్థాయిలో ఎంపీలంతా కూడా కలిసికట్టుగా ప్రచారం చేయాలి. వైసీపీ ఎంపీలు జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా పెట్టాలని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో పాటు 10 రాష్ట్రాల్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నడుస్తున్న విషయాన్ని సీఎంకి పలువురు ఎంపీలు వివరించారు. మనకు గుర్తింపు జరుగుతున్న కొద్దీ మన పైన బాధ్యత జరుగుతుంది, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంది, అన్ని విషయాలలో కూడా సఖ్యతతో వెళ్లాలంటూ కూటమి ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ఈ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశానికి చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టు పైన చర్చ జరిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. 2011లో జారీ చేసినటువంటి పోలవరం స్టాఫ్ వర్కర్ ఆర్డర్ కూడా శాశ్వతంగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్టాఫ్ వర్క్ ఆర్డర్ ప్రస్తుతం 2026 నవంబర్ వరకు కూడా పొడిగించారు. పోలవరం రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్లకు పెంచాలని నిర్ణయించారు.
సో అదనం వ్యయాన్ని పోలవరం ప్రాజెక్టు ఖర్చులు చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సో అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఏదైతే పూర్వోదయ శాస్త్రీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ చేయాలని కోరారు. రాయలసీమ హార్టికల్చర్ కబ్జా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. కరువు పీడిత ప్రాంతాల దాహార్దులు తీర్చేందుకు సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కూడా మనం కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.